మరి ఈరోజు ఎన్నిక ఇవ్వడం వేళ చంద్రబాబు నాయుడు గారికి అందుకు సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున కూడా మరి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే యొక్క శాసనసభ యొక్క హోందాతనం మరింత పెంచేటువంటి విధంగా, ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి తొలి స్పీకర్గా ఆ రోజు మరి ఐదేవర కాళేశ్వరరావు గారు కానీ, మరి ఏదైతే పిడతల రంగారెడ్డి గారు కానీ, కోన ప్రభాకర్ రావు గారు కానీ, నిశంకరరావు వెంకటరత్నం గారు కానీ, శ్రీపాదరావు గారు కానీ, యనమల రామకృష్ణుడు కానీ, ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి మరి ఏదైతే మన నాదెండ్ల మనోహర్ గారు కానీ, ఇట్లా ఎంతో మంది ఈ సభను హోందాగా సమర్థవంతంగా నడిపించినటువంటి చరిత్ర గతంలో ఉంది. మరి దురదృష్టవశాత్తు మన ముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు, లాస్ట్ టైం 5 yearsలో కూడా ఏ రకంగా సభ జరిగిందో అందుకు ప్రత్యక్షంగా మేము కూడా సాక్షులమే. మరి కనీసం ఆ రోజు వాకౌట్ చేయడానికి కూడా మైక్ ఇవ్వనటువంటి పరిస్థితి ఆ రోజు శాసనసభలో చూసినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తెలియజెప్తే, ఎందుకంటే జనరల్గా ఏదైనా అధికార పక్షం అంటే మెరిట్స్ చెప్తుంది, ప్రతిపక్షం అంటే డిమెరిట్స్ చెప్తుంది. అయినా కూడా వాళ్ళు అవకాశం ఇవ్వకుండా సాక్షాత్తు ఆ రోజు కూడా నాకు బాగా గుర్తు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుడు నా మీద ఒక ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేశారనంటే వాళ్ళు ఎంత ఇరిటేట్ మైండ్లో కక్షతో ఆ రోజు శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటి శాసనసభను వాళ్ళు ఏ రకంగా మరి మార్చారనేది ఆ రోజు 5 సంవత్సరాల్లో మేము కూడా అందరం కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. మరి శాసనసభలోనే కాదు, శాసనసభ వెలుపల కూడా మేము కూడా ఆ రోజు ప్రభుత్వ బాధ్యతలు, ఎందుకంటే మేము మొన్న అఫిడవిట్లో కేసుల వివరాలు నమోదు చేయాలంటే డీజీపీకి అప్లై చేసుకునేటువంటి పరిస్థితి, అంటే ఏ జిల్లాలో ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారో కూడా తెలియనటువంటి పరిస్థితి. దగ్గర మా మీద నాకు ఆ వివరాలు తెచ్చుకుంటే 25 కేసులు నా మీద నమోదయ్యాయి అంటే నాకే ఆశ్చర్యం.